అందరి ప్రొఫైల్స్ చూశాను, ఎవరూ అంత నిజాయితీగా లేరు. ఒక అమ్మాయి అడగగానే అన్ని నిజాలే చెప్తున్నాడు. వీడెవడో ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఒకసారి కాల్ చేద్దాం. హలో, మీ ప్రొఫైల్ చూశానండి. నాకు పేయింగ్ గెస్ట్గా ఓకే. మీకు ఓకే అయితే నేను లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాను, ఫ్లాట్కి వచ్చేయండి. యా. వావ్, నీకెక్కడో మచ్చుందిరా. హలో, ఏంటలా చూస్తున్నారు? లోపలికి రండి. ఇందులో రూల్స్ అన్ని చదివి మీకు అగ్రీ అయితే ఇందులో సైన్ చేయండి. రూల్స్ చదివారా? చాలా అప్లికేషన్ ఇలా పేజీలు పాస్ చేసి టిక్ చేసి సైన్ చేస్తారు కదా, ఇది కూడా అంతే. మీరు చదవకపోయినా చెప్పాల్సిన అవసరం నాకుంది. మొత్తం 200 బాయ్స్ అప్లికేషన్స్ చూశాను, ఎవరూ అంత నిజాయితీగా లేరు. మీరు మాత్రమే నిజాలు చెప్పి నిజాయితీగా అనిపించారు. అందుకే మిమ్మల్ని పేయింగ్ గెస్ట్గా సెలెక్ట్ చేసుకున్నా. అంతలా నాలో ఏం స్పెషల్ ఉండదబ్బా, ఉంటుందిలే. లేకపోతే సిటీలో బాయ్స్కి రూమ్ ఇవ్వడమే కష్టం, అలాంటిది ఒక అమ్మాయి పక్కన బెడ్ షేరింగ్ అంటే కిక్ రా కిక్. హలో, మీ ఇమాజినేషన్ అయిపోయిందా? మీ పేరు? దీపిక. రండి, ఫ్లాట్ చూపిస్తాను. ఓకే. పేయింగ్ గెస్ట్గా ఉండడానికి రెజ్యూమా? మీ ప్రొఫైల్ చూశాను, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. బట్ వన్ కండిషన్, పర్సనల్ మ్యాటర్స్ నో. నా ప్రొఫైల్ గురించి తెలుసుకున్నారు, మీ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలి కదా. ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్కి అప్లై చేయట్లేదు, అయినా అమ్మాయిల ప్రొఫైల్ గురించి అడగకూడదు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను ఇంకొకటి చూసుకుంటాను. వద్దులేండి, నేను అడగను, వస్తున్నా. ఇది డైనింగ్ హాల్. బాగానే ఉంది. ఇది కిచెన్. ఇదే బెడ్రూమ్. నచ్చిందా? ఒకటే బెడ్ కాబట్టి అటు సైడ్ నువ్వు, ఇటు సైడ్ నేను. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఒకటే బెడ్డా? సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా సైడ్ రాకూడదు. అడ్వాంటేజ్ అస్సలు తీసుకోకూడదు. నీ డ్రెస్సెస్ అని ఆ కబోర్డ్లో పెట్టుకో. నీకేం ప్రాబ్లం లేదు కదా? నా పేరు తప్ప నువ్వు నా పర్సనల్ మ్యాటర్స్ ఏవి అడగకూడదు. రెంట్ తప్ప ఇక్కడ వాడే ప్రతి వస్తువుకి రేట్ ఉంటుంది. అంటే దానికి కూడా రేటా? మీరు వేరే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. ఇంట్లో వాడే కుకింగ్ ఫుడ్ సపరేట్ అని అర్థం. మీరు నా పర్సనల్ విషయాలు అడగకూడదు. ఛాన్సే లేదు. అనుభవించు రాజా. శౌర్య, నువ్వు లక్కీ ఫిలోరా. ఒక అమ్మాయి పక్కన పడుకునే ఛాన్స్ కొట్టేశావు. ఐ మీన్ బెడ్ షేరింగ్. నువ్వు అక్కడ పడుండు. శౌర్య, నాకు కొంచెం నీట్ గా ఉండాలి. ఇలా ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేయకూడదు. ఫ్రెండ్స్ ని అసలే తీసుకురాకూడదు. నాకు అసలు ఫ్రెండ్సే లేరండి. గుడ్. వామో, చాలా స్ట్రిక్ట్ అనుకుంటా. నువ్వు డాన్సా? అవును, నేను డ్యాన్స్ చేస్తాను. వీడేంటి మనకన్నా డాన్స్ బాగా చేస్తున్నాడు? రీల్స్కి ఉపయోగించుకుంటే ఆడుకుందామా? వద్దులే, మళ్ళీ నాకే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. యూ క్యారీ ఆన్. డ్యాన్స్ గురించి అడిగింది వెళ్ళిపోతుంది.
హలో, ఏంటి? నేను స్నానం చేయలేదు. మీరు రోజు పూజ చేస్తారా? అదేంటి, నువ్వు గుడికి వెళ్ళవా? దేవుని నమ్మవా? వెళ్తాను అప్పుడప్పుడు. సరేలే, ఇక్కడ ప్రసాదం పెడుతున్నాను, స్నానం చేశాక తినేసి. పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల దండగాల్ల. సైలెన్స్. ఎందుకు సైలెన్స్? ఎంకరేజ్ న్యూ టాలెంట్. కావాలంటే మీరు పాడండి. పూలమ్మె పిల్ల. ఇడియట్. అదేంటి అలా వెళ్ళిపోయింది? మన పాట మరీ వర్స్ట్గా ఉందంటావా? వద్దులే, మనకి హమ్మింగ్లు వద్దు. ఇలా అయితే నేను చెడిపోతాను. నా మనసును పాడు చేసే పిల్ల. ఓ ఏంటి? ఈరోజు మీ బర్త్డేనా? ఎందుకు? శారీలో ఉంటాను. నేను ఎప్పుడు ఆఫీస్కి శారీలోనే వెళ్తాను. ఒక్క మాట, దేవతలా ఉన్నావు. థ్యాంక్స్. నువ్వు చాలా వెరైటీగా ఉన్నావే. డాన్స్ చేస్తావు, పాటలు పాడతావు, ఎంజాయ్ చేస్తావు, ఇప్పుడేమో బుక్ చదువుతున్నావు. ఇలా రోజంతా ఖాళీగానే ఉంటావా? నీకంటూ లైఫ్ లో గోల్ ఉందా లేదా? అయినా డబ్బులు ఎలా వస్తాయి? హలో, నా పర్సనల్ విషయాలు అడగొద్దు. మీ పర్సనల్ గురించి నేను అడగలేదుగా. డోంట్ క్రాస్ ద లైన్. నువ్వు నిద్రపోయే ముందు ఫోన్ ఎక్కువ చూస్తావా? లేదంటే నాకు నిద్ర పట్టదు. నేనైతే బుక్ చదువుతాను. ఎందుకు? నిద్ర రావడం కోసం. క్రేజీ. బుక్ చదివితే నిద్ర వస్తుందా? వస్తుంది. కావాలంటే మీరు చదవండి. పడుకునే ముందు లైట్ తీసేయండి. ఎందుకంటే లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. ఏదైనా చీకట్లోనే. అలాగే. అమ్మో, మార్నింగ్ 8 అయింది. ఇలా రెస్పాన్సిబుల్ లేని వాళ్ళతో అసలు మాట్లాడను. హలో, ఎవరికి రెస్పాన్స్ లేనిది? మీరు చూసారా? ఇప్పుడు ఎందుకు ఆ మాట అన్నారు? మీతో ఆర్గ్యుమెంట్ చేసేంత టైం నాకు లేదు. ఒక్క సెకండ్. హలో, ఫోన్లో మాట్లాడుతున్నాను, మీతో కాదు. మీ మాటలు నాకు తగులుతున్నాయి. చాలా స్ట్రిక్ట్ అనుకుంటా. ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తన ఆఫీస్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటావా? అయినా అమ్మాయి గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? టైం లేదురా. తన సాఫ్ట్వేర్ అమ్మాయి, డెఫినెట్గా బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు. కానీ ఈ అమ్మాయి గురించి ఆలోచించొద్దురా. అలాగే. ఏంటి వీళ్ళిద్దరు క్లోజ్గా మాట్లాడుతున్నారు? వీడెవడు? అది నా సాఫ్ట్వేర్ రా, మధ్యలో ఈ వైరస్ కూడా ఎవడు? అర్జెంట్గా యాంటీవైరస్ అప్లై చేయాలి. హాయ్ దీప్క, ఏంటి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు? వితిన్ ఎవరు? ఈ బ్రదరా? హలో, ఆఫీస్ మేట్. ఓ సారీ. గెట్ అవుట్. మీ ఇద్దరు క్లోజ్గా మాట్లాడతాను. యూ క్యారియన్. తనను అసలు పట్టించుకోకు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. దీపిక, ఎవరతను? తను పేయింగ్ గెస్ట్. పేయింగ్ గెస్టా? అతను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే. నీకేదో బాగా ఇష్టమైన పర్సన్లా ఉన్నాడు. ఎనీహౌ, డిన్నర్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. నేను వస్తాను. ఓకే, బాయ్. బాయ్.